హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను మీ మిస్సమ్మ. స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? నా రాక్షసుడు ఎపిసోడ్ 34. అంటూ మూలుగుతూ ఉంటే ఇంకా రెచ్చిపోతూ ఉన్నాడు. ఫ్రూటీ చేతిని తన షర్ట్ బటన్స్ పైన వేశాడు. ఫ్రూటీ మెల్లగా తన షర్ట్ బటన్స్ విప్పుతూ ఉంటే ఆ ఎదతో ఆటలాడుతూ ఉన్నాడు విక్కీ. విక్కీ చేస్తున్న పనికి తనకి తెలియకుండానే ఒళ్ళంతా తిమ్మిరి పట్టినట్టు అనిపిస్తూ ఉంటే విక్కీ అంటూ తమకంగా అతని పేరుని ఉచ్చరిస్తూ ఉంది. విక్కీ షర్ట్ని పక్కన పడేసి ఎదతో మరి కాసేపు సయ్యాటలు జరిపి అక్కడి నుంచి ఇంకాస్త కిందకి దిగాడు. అందంగా నెలవంకలా అన్న ఆమె నడుము మడత అతన్ని పిచ్చివాడిని చేస్తుంది. నడుము వంపు దగ్గరికి చేరి అక్కడ అంతా తడి ముద్దులు అద్దుతూ ఇంకా తనివి తీరక కొరుకుతూ నాలుకతో ఆ ప్లేస్ మొత్తాన్ని ఎంగిలి పూస్తూ ఉన్నాడు. విక్కీ చేస్తున్న పనికి అరిచేతుల్ని దుప్పటికి అదిమి ఒక కొత్త లోకంలో విహరిస్తూ ఉంది ఫ్రూటీ. బొడ్డు మీద ముద్దు పెట్టి అక్కడ కూడా ముద్దులు అద్దుతూ నాలుకని బొడ్డులోకి దూర్చి దాని లోతు కొలుస్తూ ఉన్నాడు. విక్కీ అలా చేయగానే అంటూ గట్టిగా మూలిగింది వృషాలి. విక్కీ ప్లీజ్ అంటూ ఉంటే మరి కాస్త ఆమెని ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఇంకాస్త కిందకి దిగి ఆమె వేసుకున్న ప్యాంట్ని ఆమె నుంచి దూరం చేశాడు. విక్కీ ప్లీజ్ అంటూ ఉంటే తన వైపు చూస్తూ అయినా నేనే కదా, ఎందుకు భయపడుతున్నా అంటూ ఆమెలోకి ప్రవేశించాడు. ఒక్కసారిగా అప్పటి వరకు ఉన్న సుఖం పోయి భరించలేని నొప్పిని పరిచయం చేశాడు విక్కీ. అమ్మా అంటూ గట్టిగా అరవబోయింది. కానీ అది ముందే ఊహించిన విక్కీ ఆమె పెదాలను అందుకోవడంతో ఆ అరుపు కాస్త మూలుగుగా బయటికి వచ్చింది. కాసేపు ఆమె మీద అలాగే సేద తీరి అప్పుడు తన కదలికలు మొదలుపెట్టాడు. విక్కీని గట్టిగా హత్తుకొని ఆ పెయిన్ మొత్తాన్ని భరిస్తూ ఉంది ఫ్రూటీ. ఇక కొంతసేపటికి ఆ నొప్పి మొత్తం పోయి దాని స్థానంలో ఇంతకు ముందు ఎప్పుడు కలగని ఒక వింతైన సుఖం అలుముకుంది. ఇక కొంతసేపటికి ఆమెని వదిలి తన పక్కకి చేరిపోయాడు. విక్కీ వృషాలి వైపు చూస్తూ ఏంటి మేడం, ఇప్పటికైనా తమరుకున్న భయాలు పోయాయా, లేదంటే ఇంకో రౌండ్ వేసుకుందామా అడిగాడు విక్కీ కొంటగా. ఆ మాటలు ఆలకించిన ఫ్రూటీ విక్కీ వైపు కోపంగా చూస్తూ ఏంటి బాబు, ఇంకో రౌండ్ వేసుకుంటావా? అసలు నా బాడీ పరిస్థితి ఎలా ఉందో తెలుసా? దేవుడా, బాడీలో ఏ పార్ట్ ముట్టుకున్నా కూడా నొప్పులే. మళ్ళీ ఇప్పుడేమో ఇంకో రౌండ్ వేసుకుందామా అంట. అయ్యగారికి బాగా ఆశలు ఎక్కువ అవుతున్నాయి అంది ఫ్రూటీ. అయినా నువ్వు ఇంత అందంగా ఉండటం అది నా తప్పు కాదు కదా. సో ఇంకో రౌండ్ ఇప్పుడు వెంటనే పడకపోతే ప్రాణం పోయేలా ఉంది అంటూ తను మాట్లాడే లోపే తన మీదకి చేరిపోయి మరొకసారి తన యుద్ధాన్ని మొదలుపెట్టాడు విక్కీ. విక్కీ, ఇది నీకే అతిగా లేదు అడిగింది ఫ్రూటీ విక్కీ చేస్తున్న దాడి తట్టుకోలేక. ఏం చేస్తాం చెప్పు, అస్సలు దూరంగా ఉండబుద్ధి కావట్లేదు, అందుకే మళ్ళీ మళ్ళీ నిన్ను నాలో కలిపేసుకుంటున్నా అన్నాడు విక్కీ. పో విక్కీ అంటూ నవ్వుతూ సిగ్గుతో తల వంచి ఎప్పటికైనా ఇంటికి వెళ్దాం, ఇప్పటికే చాలా లేట్ అయింది అంటూ చెప్పడంతో ఇక ఒక 10 నిమిషాలు రిలాక్స్ అయ్యి భార్యని తీసుకొని ఇంటికి స్టార్ట్ అయ్యాడు. ఇక్కడ ఇంటి దగ్గర యశోద గారు చైత్ర ఇద్దరు విక్కీ వాళ్ళ కోసం కంగారుగా వెయిట్ చేస్తూ ఉన్నారు. అమ్మా, అన్నయ్య కూడా ఉన్నాడు కదా వదిన దగ్గర, వచ్చేస్తారు, మేబీ ఎక్కడైనా బయటికి వెళ్ళి ఉండొచ్చు కదా, ఇంట్లో పరిస్థితులు బాలేవు కదా, బయటికి వెళ్తే ఒక మాట చెప్పేసి వెళ్ళాలి కదా వాళ్ళు అన్నారు యశోద గారు బాధగా ఆవేదనగా. సర్లే, ఇంకొక అరగంట చూద్దాం, అప్పటికీ వదిన వాళ్ళు రాకపోతే అప్పుడే కాల్ చేయొచ్చు, సరేనా అంటూ చైతు చెప్పడంతో సరే అంటూ ఉండగానే లోపలికి వచ్చారు విక్కీ ఫ్రూటీ ఇద్దరు. ఆగండి ఇద్దరు అక్కడే, అసలు ఏమనుకుంటున్నారు ఇద్దరు? ఇంత లేట్ అయితే ఏమనుకోవాలి? బయటికి ఎక్కడికైనా వెళ్తే చెప్పాలి కదా అడిగారు ఆవేశంగా. అమ్మా, అది ఆఫీస్లో కొంచెం వర్క్ ఉండడం వల్ల అది కంప్లీట్ చేసుకుని వచ్చేసరికి లేట్ అయిపోయింది అంతే అన్నాడు విక్కీ.
నువ్వు మాట్లాడుకు, బాగా మారిపోయావు. చిన్నప్పుడు నా మాట ఎంతలా వినేవాడివో ఇప్పుడు నా మాటలు అస్సలు నీకెక్కడం లేదు అన్నారు యశోద గారు. అమ్మా, నువ్వలా ఎప్పుడూ అనుకోకు. వర్క్ వల్ల లేట్ అయిపోయింది అంతే. మీ ప్యాకింగ్ మొత్తం అయిపోయిందా? హా అన్నయ్య, మా ప్యాకింగ్ అంతా అయిపోయింది చెప్పింది చైత్ర. సరే అయితే వెళ్ళి పడుకోండి, మేము ఫ్రెష్ అయ్యి వచ్చి తినేసి పడుకుంటాము. మీరు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, నేను వెయిట్ చేస్తాను. మళ్ళీ సరిగ్గా తినకపోవచ్చు ఇద్దరు, అందుకే నేనే ఉండి పెడతాను. చైతు, నువ్వు వెళ్ళి పడుకో అంటూ చెప్పడంతో తల్లి ప్రేమకి చిన్నగా నవ్వుకొని యశోద గారి బుగ్గ మీద చిన్న చిరుముద్దు ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ. విక్కీ వెనకే వెళ్ళింది ఫ్రూటీ పాప కూడా. చూసావా, నేను అప్పటికీ చెప్తూనే ఉన్నాను అత్తయ్య కంగారు పడతారు అని. నా మాట వింటావా? అబ్బే, నా మాట ఎందుకు వింటావు చెప్పు తిప్పుకుంటూ అడిగింది ఫ్రూటీ. ఏంటే, బాగా సొట్ట పడుతున్నట్టుంది. పాపం సొట్ట తీయాలా అడిగాడు నవ్వుకుంటూ. మూసుకొని వెళ్ళి ఫ్రెష్ అవ్వు, కింద అత్తయ్య మన కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అంటూ భర్తని బలవంతంగా వాష్రూమ్లోకి తోసింది. విక్కీ నవ్వుకుంటూ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు. విక్కీ వచ్చాక అప్పుడు ఫ్రూటీ కూడా వెళ్ళి ఫ్రెష్ అయ్యి రావడంతో ఇద్దరూ కలిసి కిందకి వెళ్ళారు. యశోద గారు ఇద్దరికి కొసరి వడ్డిస్తూ ఉంటే పిల్లలు తింటూ ఉంటే సంతృప్తి పడుతూ ఉన్నారు. అత్తయ్య చాలు, ఇంకా నా వల్ల కాదు అంది ఫ్రూటీ పొట్ట పట్టుకొని. ఇదిగో, ఏం తిన్నావని? నువ్వు ఇలాగే తింటే నీ హెల్త్ ఎంత ఖరాబ్ అవుతుందో తెలుసా అంటూ 4 చివాట్లు పెట్టి ఇంకో 2 చపాతీలు పెట్టారు. ఇక తినలేక మెల్లగా అవి కూడా కంప్లీట్ చేసి చేయి కడుక్కొని యశోద గారిని గట్టిగా హత్తుకొని, థ్యాంక్ యూ అత్తయ్య. థ్యాంక్స్ ఎందుకురా, నన్ను మీ కూతురులాగా చూసుకుంటున్నారు కదా అందుకు. సరే కానీ రేపు కానీ ఎల్లుండి కానీ వీలు చూసుకొని ఒకసారి వెళ్ళి మీ అమ్మని కలిసిరా. పాపం తను చాలా దిగులుగా ఉన్నారు నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావు అని. నేను అమ్మతో మాట్లాడుతున్నాను అత్తయ్య, కానీ అమ్మ నమ్మడం లేదు నేను హ్యాపీగా ఉన్నాను అంటే. రేపు ఒకసారి అమ్మని వెళ్ళి కలిసి వస్తాను, అప్పుడు అమ్మే ఒప్పుకుంటుంది నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని అంది వృషాలి. సరే తల్లి, గుడ్ నైట్ నాన్న అంటూ ఇద్దరికీ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు యశోద గారు. ఇక విక్కీ ఫ్రూటీ కూడా తమ రూమ్లోకి వెళ్ళిపోయారు. రూమ్లోకి రాగానే వెనక నుంచి గట్టిగా హత్తుకున్నాడు విక్కీ. ఏం చేస్తున్నావు? వదులు విక్కీ, ఈరోజు నీకేదో అయ్యింది అతని చేతిలో గింజుకుంటూ ఉంది వృషాలి. ఒక్కసారి నా భార్య అందం రుచి చూశాక అస్సలు వదలబుద్ధి కావడం లేదు. ఏం చేయమంటా? నీ అందం అలా ఉంది, నాది తప్పు కాదు అన్నాడు విక్కీ డ్రామాటిక్గా. కానీ నాకు మాత్రం ఒంట్లో అస్సలు ఓపిక లేదు. ఆఫీస్లోనే ఎనర్జీ మొత్తం పీల్చి పిప్పు చేసేసావు. ఇప్పుడు నన్ను పడుకోనివ్వండి సార్ అంది విక్కీ వైపు చూస్తూ. ఒక్కటే ఒక్క రౌండ్ వేసుకొని పడుకుండిపోతాం, ఆ తర్వాత అస్సలు నేను డిస్టర్బ్ చేయను అంటూ భార్య మాటలు కంప్లీట్ కాకముందే తనని మంచం మీదకి చేర్చి తన మీదకి చేరిపోయాడు. అబ్బా డైనోసర్, ఎంత వైట్ ఉన్నావో తెలుసా అంది ఫ్రూటీ. అలవాటు చేసుకో, ఇప్పటి నుంచి ప్రతిరోజు రాత్రులు నన్ను మోయాలి కదా. రోజు కష్టంగా ఉంది అంటే నాతో అవ్వదు, కాబట్టి మెల్లగా అలవాటు చేసుకో అన్నాడు విక్కీ ఫ్రూటీ చెవిలో. పో విక్కీ అంటూ సిగ్గుపడుతూ విక్కీ గుండెల్లో మొహం దాచుకుంది. ఫ్రూటీ చేస్తున్న పనికి నవ్వుకుంటూ, ఓయ్ ఎందుకే నన్ను ఇంకా టెంప్ట్ చేస్తున్నావు? ఇది నీకేమాత్రమైన భావ్యంగా ఉందా అడిగాడు విక్కీ. పోవయ్యా మగడా, అసలు నేను మాట్లాడకుండా చేస్తున్నావు, ఇది అస్సలు న్యాయం కాదు అంటూ విక్కీ వైపు చూసి నవ్వుకుంటూ పూర్తిగా తనని తాను మరొకసారి అతనికి సమర్పించుకుంది. ఫ్రూటీ, ఇంకొక్కసారి ప్లీజ్. ఇదిగో, ఇప్పుడు మళ్ళీ అన్నావంటే వెళ్ళి వేరే రూమ్లో పడుకుంటా, నా వల్ల కాదు, పడుకో అంటూ విక్కీని తన గుండెల మీదకి తెచ్చుకొని జో కొడుతూ ఉంది. విక్కీ కూడా వృషాలి నడుము చుట్టూ చేతులు వేసి తనని గట్టిగా హత్తుకొని మెల్లగా నిద్రలోకి జారుకున్నాడు. అక్షయ్ ఇంట్లో. అసలు ఏం జరుగుతుంది? నేను మీకు చెప్పిన పని ఏంటి, మీరు చేస్తున్న పని ఏంటి? నిజంగా చెప్తున్నాను, నాకు గాని తిక్క రేగితే మిమ్మల్ని ఇక్కడికిక్కడే చంపేస్తా. ఏదో పోనీలే పాపం చిన్నపిల్లలు ఉన్నారు కదా అని జాలి చూపిస్తూ ఉంటే ఎప్పటికప్పుడు మీరు ఇలా చేస్తూ ఉండటం ఏమైనా భావ్యంగా ఉందా?
నేను తిరుపతి వెళ్ళి వచ్చేసరికి ఇక్కడ పని మొత్తం కంప్లీట్ అవ్వాలి. లేదు అంటే మాత్రం మీ అందరి ప్రాణాలకి నేను గ్యారంటీ ఇవ్వలేను. ఈసారైనా పని సవ్యంగా జరగనివ్వండి, లేదంటే ఏం చేస్తానో నాకే తెలీదు. మిస్ చేస్తే మాత్రం మీలో ఏ ఒక్కడు ప్రాణాలతో ఉండడు. వార్నింగ్ ఇచ్చేసి అక్కడి నుంచి వాళ్ళని పంపించేశాడు. దేవుడా, విక్కీకి తెలిసే లోపే మొత్తం పని కంప్లీట్ అయిపోవాలి, లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది అనుకుంటూ మరుసటి రోజు ప్రయాణానికి బట్టలు సర్దుకోవాలి అన్న విషయం గుర్తొచ్చి తన రూమ్లోకి వెళ్ళి ఒక 4 జతల బట్టలు ప్యాక్ చేసుకున్నాడు. ఇంతలో చైత్ర కాల్ చేస్తూ ఉండటంతో నవ్వుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేశాడు అక్షయ్. హలో అక్షయ్, ఏం చేస్తున్నావు? ఇప్పుడే బట్టలు ప్యాక్ చేసుకొని అమ్మాయి గారి గురించి ఆలోచిస్తున్నా. అబ్బో, ఏం ఆలోచిస్తున్నావు నా గురించి? ఇప్పుడు కష్టమే, తర్వాత చెప్తా అన్నాడు అక్షయ్. లేదు, ఇప్పుడే చెప్పాలి. ఫోన్ పెట్టేస్తావు, అవసరమా? మూసుకొని పడుకో, మళ్ళీ రేపు మార్నింగ్ లేవాలి. నేను కూడా కావాలి అంటే నువ్వు కార్లో హ్యాపీగా పడుకుంటావు, నేను అలా కాదు కదా. సర్లే పడుకో, గుడ్ నైట్ అంటూ కాల్ కట్ చేసేసింది చైత్ర. అక్షయ్ కూడా నవ్వుకుంటూ కాల్ కట్ చేసి చైత్ర గురించే ఆలోచిస్తూ పడుకున్నాడు. ఇంకా ఉంది. ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను. అలాగే వీడియోని అస్సలు హైప్ చేయడం లేదు, సో కొంచెం వీడియోని హైప్ చేయండి. ఇక ఉంటాను. బాయ్ బాయ్.